ఎప్పుడన్నా సరే మొత్తం నిండుగా ఉన్నప్పుడు ఇస్తారేమో మైకు అనుకుంటాము. ఆ చెరుకు రసంలో చెరుకు ఇలా పెట్టేసి 4 సార్లు తీసి 5 సార్లు తీసి రసం వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏదో చెరుకు పెడితే ఎలా వస్తుందో అన్ని డైలాగులు అందరూ చెప్పేశాక ఇప్పుడు కొత్త కొత్తవి ఊహించి ఏదో వైరల్ అవ్వాలి కాబట్టి ఎవరికీ తెలియని కొన్ని రహస్యాలు చెప్పేసి అవి కొందరు మనోభావాలు దెబ్బతినేలా అవి కానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శరత్ అందరికన్నా కూడా నాకు ఫస్ట్ తెలుసు. ఎందుకంటే శరత్ ఇండస్ట్రీలోకి వచ్చే ముందు కింగ్ ఆఫ్ ఆంధ్ర అని పవన్ కళ్యాణ్ గారి ఒక వెబ్సైట్ రన్ చేసేవాడు, ఫ్యాన్స్ వెబ్సైట్. సో అది రన్ చేస్తూ హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ వచ్చి కలిసినప్పుడు శరత్ నాకు చాలా బర్డెన్ తీర్చాడు. ఎందుకంటే నేను బన్నీ గారికి మెగా ఫ్యామిలీకి చాలా రోజులు పిఆర్గా ఉండి ఫుల్ టైం ప్రొడ్యూసర్గా అవుతున్న టైంలో ఈ పిఆర్ దీనికి ఎవరినైనా ఒక పర్సన్ని ఇక్కడ అటాచ్ చేయాలి అంటే అది చాలా నార్మల్ పొజిషన్ కాదు. చాలా స్ట్రెస్, చాలా మనసు పెట్టి మనల్ని నమ్మే మనిషిని మనసు పెట్టి చేయాల్సినది. అప్పుడు ఆ లక్షణాలు నేను శరత్లో చూశాను. శరత్లో చూసి ఒకరోజు అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ శరత్ బాగా చేస్తాడు ఇవి అన్నీ అని చెప్పి చేస్తే అప్పటికే ఆయనకి శరత్తో ఉన్న శరత్ పని తెలుసు, శరత్ అంత బాగా చేస్తాడు. సో నాకు చాలా బర్డెన్ ఇదైంది. అంటే మళ్ళీ మనం లేకపోయినా ఈ పనులు తక్కువ మనం చేయడానికి టైం తక్కువ పడ్డా ఒక మంచి పర్సన్ అక్కడ ఉండి చేసే పర్సన్ ఎవరున్నా అనే ఒక మంచి పర్సన్ని మనం అటాచ్ చేయాలి. కాబట్టి అటాచ్ చేస్తున్నప్పుడు దాన్ని నాకన్నా బాగా చేసి శరత్ చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. సో బన్నీవాస్కైనా, నాకైనా, శరత్కైనా ఇలా చాలామంది, అంటే ఒక ఆర్టిస్ట్ ఫ్యామిలీ నుంచి ఒక ఆర్టిస్టులు వస్తారే కానీ ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి ప్రొడ్యూసర్స్ రావటం, అది ఒక హీరో టీం నుంచి ప్రొడ్యూసర్స్ రావటం అనేది చాలా చాలా రేర్. ఆ రేర్ ఇన్సిడెంట్ జరిగింది ఒక గీతాడ్ సంస్థలోనో ఒక అల్లు అర్జున్ గారి క్యాంప్లోనే జరిగింది అది. సో ఇంతమంది ప్రొడ్యూసర్లు ఎవరి స్థాయిలో వాళ్ళు ఒక మంచి సినిమాలు తీస్తూ ప్రోగ్రెసివ్గా కెరీర్లు ముందుకెళ్తున్నాయంటే అది చాలా చాలా మంచి విషయం. మా అందరికీ కూడా బన్నీ గారు ఏంటి మీరు అంటే మేమందరం మెగా ఫ్యాన్స్ అని చెప్పేవాళ్ళం. ఆయన అంతే, సరే నాతో వచ్చేయండి అని చెప్పి మా జర్నీ అలా స్టార్ట్ అయింది. సో మళ్ళీ గుర్తుకొస్తున్నాయి సందర్భంగా ఎన్ని గుర్తుకొస్తున్నాయి. థ్యాంక్ యూ శరత్ ఫర్ మేకింగ్ అస్ రీవిజిట్ అవర్ మెమరీస్. అలాగే విరాజ్ ఒక 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలో హీరోగా ఉండి కూడా నేను ఇలాంటి సినిమాలే చేస్తాను, ఇలాంటి పాత్రలే చేస్తానని కాకుండా ఒక సినిమాలో హీరోగా చేస్తారు, హాయ్ నాన్న లాంటి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తారు, సిరీస్లో లీడ్గా చేస్తారు. ఎందుకంటే మనం చేసే ప్లేస్ ఏదంటే కాదు, చేసే క్యారెక్టర్ అలాంటిది, అది ఎలా గుర్తుండిపోద్ది అని చూసుకున్న అతి కొద్ది మంది యాక్టర్లో విరాజ్ ఒకళ్ళు. సో అందుకే ఆయన ఏ క్యారెక్టర్ చేసినా ఆయనకు ఒక మంచి పేరు సంపాదించుకుంటారు. అలాగే ఆ అమ్మాయి 2-3 సార్లు అడిగాను, ఆ అమ్మాయిని ఒకసారి కల్పించు, చాలా తెలుగు అమ్మాయినా అన్నాను. లేదు, తెలుగు అమ్మాయిలో కలిసిపోయిన వేరే లాంగ్వేజ్ అమ్మాయి అంటే సేమ్ నేటివిటీ బాగుంటుంది, ఆ అమ్మాయి చాలా బాగా చేసిందని యశశ్రీ గురించి చెప్పాడు శరత్. యశశ్రీ, వెల్కమ్ టాలీవుడ్. మీరు పెట్టే కష్టానికి 10ంతలు మేము, ఇఫ్ యూ పుట్ 1 seed విల్ గివ్ 100 fruits అంటారు కదా, అలాగా మీరు కొంచెం కష్టపడితే తెలుగు ప్రేక్షకులు ఏ లాంగ్వేజ్ అమ్మాయి అయినా సరే తెలుగు ప్రేక్షకులు మాత్రం మేము గుండెల్లో పెట్టుకుంటాం, తెలుగు మేకర్స్ ఇదిలో పెట్టుకుంటాం. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు, తెలుగు ఇండస్ట్రీ అంత మంచి ఇండస్ట్రీ. అలాగే దీనికి సంగీతం అందించిన అజయ్ అర్సాడ గారు, ఆయనతో కూడా గతంలో ఒక సిరీస్ పనిచేసాం, చాలా చక్కటి సంగీతాన్ని అందించారు. అలాగే ఇతర టెక్నీషియన్లకి,
ఇతర తారాగణానికి అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇక్కడ ఈటీవీ విన్ నుంచి గుర్తించి చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా ఓటీటీలు చాలా స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు ఈటీవీ విన్ అనేది మళ్ళీ ఒకసారి ఒక సిస్టమ్ అంతటిని రీవాంప్ చేసి రీస్ట్రక్చర్ చేసి సిరీస్లు హిట్ సిరీస్లు ఇచ్చారు, థియేటర్కి హిట్ సినిమా ఇచ్చారు. అంటే ఒక కమిట్మెంట్ డెడికేషన్ ఉన్న టీం ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా విజయం సాధించాలనుకోవడానికి ఈటీవీ విన్ వాళ్ళ టీమే ఒక ముఖ్య నిదర్శనం. ఎందుకంటే నిన్న దిల్ రాజు గారి పాడ్కాస్ట్లు అన్నీ చూస్తుంటే దిల్ రాజు అన్నీ చూస్తున్నాను, ఇండస్ట్రీలో రెమ్యునరేషన్లు ఎలా పెరిగిపోతున్నాయి, బడ్జెట్స్ ఎలా పెరిగిపోతున్నాయి అని. సో ఇండస్ట్రీలో కొత్తగా రావాలనుకున్న ప్రొడ్యూసర్స్, ఆల్రెడీ సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్స్ ఈటీవీ విన్ వాళ్ళు తక్కువ బడ్జెట్లో కూడా ఇంత మెరుగైన క్వాలిటీతో ఎలా అవుట్పుట్ ఇవ్వగలుగుతున్నారో ఒకసారి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుందని నమ్ముతున్నాను. సో అలాంటి ఈటీవీ నుంచి ఇంకా ఎన్నెన్నో మంచి మంచి రావాలని కోరుకుంటున్నాను. సో ముఖ్యంగా ఈరోజు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే శరత్ చాలా మనసు పెట్టి చేస్తాడు. ఎందుకంటే మీరందరూ ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు, రేలంగి మావయ్య అని వీడియోస్ వచ్చాయి. నాకు ఓ రోజు ఇది బాగుంది అని చెప్పి మనవాడు షేర్ చేస్తే, భయ్యా నిజంగానే షేర్ చేశారా మీరు అన్నాడు. ఏంటంటే ఇది నాదే భయ్యా అన్నాడు. నాకు అర్థం కాలేదు. అందులో కొద్దిగా వాయిస్ గంభీరంగా వాయిస్ మార్చి మాట్లాడుతుంటాడు. అది నేను శరత్ అనుకోలేదు. ఇది ఎవరో ఒక వింటేజ్ అన్నీ ఇది వస్తున్నాయని నాకెవరో ఒక హీరో పంపాడు, ఇది చాలా బాగుందంటే నేను శరత్కి అంటే ఒక మనిషిని మనం రోజు ఆనందం సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒక మనిషిని మనం రోజు ఒక రకంగా చూస్తుంటాం, అతనిలో చాలా హిడెన్ టాలెంట్స్ ఉంటాయి. సో అలాగా శరత్ అనే పర్సన్ చాలా మల్టీ టాలెంటెడ్ పర్సన్. సో శరత్ అలాగా ఇంకా ఎన్నో సినిమాలు తీసి సిరీస్లు చేసి మా అందరికన్నా కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ అందరు వచ్చేసిన అందరికీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ఇది. అలాగే మీడియా మిత్రులందరూ కూడా మధ్యాహ్నం నుంచి ఒక గంట లేట్ అయినా ఏదైనా, ఎందుకంటే మీడియా సపోర్ట్ లేనిదే ఏది లేదు. సో ఒక సినిమాకి ఎంత కష్టపడి కవరేజ్ చేస్తారో ఒక సిరీస్ ఒక దేన్నైనా సరే సపోర్ట్ చేయడంలో మీడియా ఉంటుంది. సో ఈ ఇండస్ట్రీకి ఇంకో కొత్త ప్రొడ్యూసర్ వచ్చాడు. సో మా శరత్ని కూడా అలాగే ఈ టీంను కూడా గుర్తుకొస్తున్న టీంను కూడా ఎంకరేజ్ చేయాల్సిందిగా మీడియా మిత్రులందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వద్దు ఏం చెప్పద్దు ఇప్పటికి, ఇంకా మాట్లాడడానికి కాదండి. చెప్పండి. మీరేదో డ్రెస్ వేసుకొచ్చారని ఎవరో మీరు కట్టసీలో ఇచ్చేసి ఉంటారు, ఇది కొనుక్కున్నాను. శరత్ గారు ఇలా రండి, కర్టెసీ ఇచ్చారా ఇది చెప్పండి. నాకైతే ఇది చూస్తే ఏది గుర్తు రాలా. మీరు ప్రాపర్గా చూసినట్టు లేరు, అవుట్ఫిట్ మర్చిపోయారు. చాలా రోజులు. సరే సరే, మన చెన్నై లవ్ స్టోరీ నెక్స్ట్ ప్రమోషన్స్ ఎప్పుడు ఉన్నాయో చెప్పండి, డేట్లు ఫిక్స్ చేసుకుంటాం. అది నాకు తెలీదు, ఇవన్నీ శరత్ గారు ఐడియాలు. గుర్తుకొస్తున్నాయిలో పంచదార బొమ్మ కాదు. నాకు సీనన్కి వచ్చిందని చాలా మంది అందరినీ అడగాలనుకున్నాం కానీ మిస్ అయ్యాం. సరే ఇప్పుడు ఎస్కేఎన్ గారిని అడుగుదాము. సో బేసిక్గా ఒకవేళ మీరు గతం మర్చిపోతే ఎలాంటి మెమొరీని గుర్తు చేస్తే మీకు గుర్తుకొస్తాయి? అంటే బేసిక్గా మీకు గుర్తుకొచ్చే మూమెంట్ ఏంటి మీ లైఫ్లో? అట్లా కెమెరాలు ఆఫ్ చేస్తే 250 రూపాయలు డివిడి ప్లేయరు, 60 రూపాయలు డివిడి ఇంగ్లీష్ది, 30 రూపాయలు తెలుగు డివిడి. అలాగే మరి ఓకే, వెనకాల దీనికి సీడీలు మనం ఫోటోలు మనం వేసుకుని వీడియో రిలీజ్ చేద్దాం. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. అండ్ ఇప్పుడు రైట్